అమెరికాలోని ఇస్కాన్ టెంపుల్పై జరిగిన కాల్పుల ఘటనపై అక్కడి పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలిలో బుల్లెట్లకు ధ్వంసమైన అద్దాలను, పగిలిన గోడలను పరిశీలించారు. గతంలోనూ ఈ ఆలయంపై పలుమార్లు దాడులు జరిగినందున విద్వేషంతోనే ఈ కాల్పులు జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఇస్కాన్ దేవాలయంపై జరిగిన దాడిని భారత్ ఇప్పటికే తీవ్రంగా ఖండించింది. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరింది. అమెరికా ఉతాహ్లోని స్పానిష్ ఫోర్క్లో ఇస్కాన్ శ్రీ రాధాకృష్ణ దేవాలయంపై ఇటీవల కొందరు దుండగులు కాల్పులు జరపడం కలకలం రేపింది. రాత్రిపూట భక్తులు, అతిథులు ఆలయంలో ఉండగానే ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఆలయానికి భారీ నష్టం జరిగింది. ఆలయ తోరణాలు, గోడల్లోకి సుమారు 20 నుంచి 30 బుల్లెట్లు దూసుకెళ్లాయి. పలు అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ దాడిపై దర్యాప్తు చేపట్టిన అమెరికా పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. గతంలోనూ ఈ ఆలయంపై పలుమార్లు దాడులు జరిగినందున విద్వేషంతోనే ఈ కాల్పుల ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు. శ్రీ రాధాకృష్ణ ఇస్కాన్ దేవాలయం లక్ష్యంగా జరిగిన దాడులను ఎప్పటికే భారత్ తీవ్రంగా ఖండించింది. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ పేర్కొంది. భక్తులకు, ఆలయ అధికారులకు తమ మద్దతు ఎప్పటికీ ఉంటుందని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసింది. ఈ ఘటనపై స్థానిక అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని కోరింది. గత నెలలోనే 3 సార్లు ఇస్కాన్ ఆలయంపై కాల్పులు జరిగినట్లు దేవాలయ అధ్యక్షుడు వాయ్ వార్డెన్ తెలిపారు. అప్పుడు కూడా స్వాగత తోరణాలు, గోడలు, కిటికీల్లో బుల్లెట్లు దిగాయన్నారు. కొన్నేళ్లుగా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని, ఇటీవల అకస్మాత్తుగా కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నట్లు తెలిపారు. మరోసారి ఈ తరహా ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు వార్డెన్ విజ్ఞప్తి చేశారు.